నమస్కారం, ఏబీ న్యూస్ కి స్వాగతం. నేను మీ జన్ను. శానిటేషన్ వర్కర్స్ కు పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలి. శానిటేషన్ కార్మికులకు 50 సంవత్సరాలు పూర్తయిందనే సాకుతో తొలగించడం అన్యాయం. కార్మికులను యథావిధిగా పనిలో కొనసాగించాలని ఏఐటియుసి డిమాండ్. మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ కు పెండింగ్ లో ఉన్న 5 నెలల వేతనాలను తక్షణమే చెల్లించాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్ చేస్తూ మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ను వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడుతూ అక్టోబర్ నుంచి నూతనంగా శానిటేషన్ పనులు చేయించడానికి కాంట్రాక్టర్ మారాడని, అంతకు ముందు శానిటేషన్ పనులు చేసిన వర్కర్స్కు పెండింగ్లో ఉన్న 5 నెలల వేతనాలు, ఈపీఎఫ్, ఈఎస్ఐ బకాయిలు చెల్లించాలని కోరారు. అక్టోబర్ నెల నుండి కొత్త ఏజెన్సీ వారు శానిటేషన్ కాంట్రాక్టు నిర్వహించబోతున్నారని, వర్కర్లలో 50 సంవత్సరాలు దాటిన వారిని తొలగిస్తామని చెబుతున్నారన్నారు. ప్రభుత్వ సర్వీసు నిబంధనల ప్రకారం ఆరోగ్యంగా ఉండి పని చేయగలిగిన వర్కర్స్ను యథావిధిగా కొనసాగించాలని కోరారు. మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి శానిటేషన్ కార్మికులు 5 నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నాయి సార్. ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్ గారితో మాట్లాడి పెండింగ్లో ఉన్న మా శాలరీస్ ఇప్పించండి అని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారిని శానిటేషన్ వర్కర్స్తో ఏఐటిసి నాయకత్వం మాట్లాడడానికి రావడం జరిగింది. కానీ సూపరింటెండెంట్ గారు ఒకరిద్దరు మాత్రమే రండి, మిగతా వాళ్ళు బయట ఉండండి అని చెప్పి మాట్లాడడం జరిగింది. మా తర్వాత అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక 7-8 మంది వచ్చారు. వాళ్ళు వస్తానే ఈయన లేచి నమస్కారం పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి కూర్చోండి సార్, టీ తెప్పిస్తామని చెప్పి వాళ్ళకి టీ తెప్పించే మర్యాద కూడా చేయడం జరిగింది. నువ్వు మర్యాద చేసుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ శానిటేషన్ వర్కర్స్ ఇక్కడ శాలరీ సమస్యల పైన వస్తే మీరందరూ బయట ఉండండి అని చెప్పి మమ్మల్ని ఎందుకు అవమానపరిచావు సూపరింటెండెంట్ గారు అని చెప్పి సూపరింటెండెంట్ గారిని ఏఐటిసిగా అడుగుతా ఉన్నాం. అంటే ఖద్దరు షర్టులకు ఉండే విలువ శానిటేషన్ కార్మికులకు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రులు లేకుండా పోయింది. ఇది నిజంగా కష్టం చేస్తున్నటువంటి కార్మికులను సూపరింటెండెంట్ గారు అవమానం చేయడం జరిగింది. ఈ సూపరింటెండెంట్ గారి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐటిసి కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈయన వచ్చిన కానించి ఆయనకు వెళ్ళే టాయిలెట్ వరకు మొత్తం ప్రభుత్వ ఉదయం నుంచి రాత్రి వరకు శుభ్రం చేస్తున్నటువంటి శానిటేషన్ కార్మికుల పట్ల ఆయన గౌరవం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. పెద్ద పెద్ద చదువులు చదివామని చెప్పి అంటా ఉన్నారు. శానిటేషన్ కార్మికులకు విలువ ఇవ్వకుండా, వాళ్ళకి గౌరవం ఇవ్వకుండా అవమానపరచడం ఎక్కడ నేర్చుకున్నారో సూపరింటెండెంట్ గారు చెప్పడం జరిగింది. తక్షణమే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎవరైతే సమస్యలపైన సూపరింటెండెంట్ గారిని రావడం జరిగిందో వాళ్ళకు సూపరింటెండెంట్ గారు తక్షణం వాళ్ళకు క్షమాపణ చెప్పాలి. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కూడా ఆ కాంట్రాక్టర్తో మాట్లాడి 5 నెలల జీతాలు ఇప్పించడానికి సూపరింటెండెంట్ గారు ప్రయత్నం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపు 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం సార్. ఇక్కడ ఈ హాస్పిటల్ నమ్ముకొని ఈ హాస్పిటల్ మీద ఆధారపడి బతుకుతున్నాము. మమ్మల్ని ఇప్పుడు 50 సంవత్సరాలు కొత్త కంపెనీ వచ్చింది బయట పొమ్మంటే మేము ఏ విధంగా మా సంసారాలను సాక్కోవాలా, కుటుంబాలని రోడ్డును పట్టాయి సార్. ఈ హాస్పిటల్లో పని చేసుకోలేకపోతే మేము ఏ విధంగా బతుక్కోవాలా? ఒకరొకరు ఉండేటోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా బతుక్కోవాలా? వాళ్ళకి ఎవరు చూస్తారు సార్? వాళ్ళ ఫ్యామిలీ ఏమవుతుంది? అడిగితే ఏం చెప్పాను మమ్మల్ని 50 ఏజ్ చెప్పింది, 50 సంవత్సరాలు ఉంది, మీకు ఇంకా ఉద్యోగం లేదు, బయట పోండి అని చెప్పినారు సార్. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను సార్. ఎమ్మెల్యే గారు పిలిచి మేమే వెళ్ళాము. ఎమ్మెల్యే గారు పిలిచి వాళ్ళకందరికీ ఉద్యోగాలు ఇవ్వండి, మీరు ఏజెన్సీతో మాట్లాడి ఇవ్వండి, వాళ్ళు నేరుగా కష్టపడుకుంటా ఉన్నారు, వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే ఇవ్వండి, వాళ్ళు ఈ హాస్పిటల్ మీద ఆధారపడి బతుకుతా ఉన్నారు అని చెప్పి ఎమ్మెల్యే గారు సార్ కూడా మాకు చెప్పినారు సార్. వాళ్ళకి ఇవ్వండి ఉద్యోగం, ఫస్ట్ వాళ్ళకి ఇవ్వండి, మళ్ళీ వచ్చిన వాళ్ళు కావాలంటే తీసుకోండి మీరు ఏజ్ లిమిట్లో అని చెప్పి ఎమ్మెల్యే గారు సార్ చెప్పినారు సార్ మాకు.